నో ప్రాబ్లం, డెఫినెట్లీ ఐ విల్ వాచ్ బై గాడ్ గ్రేస్. అండ్ సినిమా స్టోరీ ఏంది? ఒకవేళ పట్టుకుంటే ఆయన తప్పించుకున్నాడా? ఒకవేళ ఆయన వచ్చేటట్లయితే సిబిఐ ఏం చేస్తుంది, ఎంటైర్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఆయన పైన ఎందుకు కేసులు వేయలేదు, ఒకవేళ కేసు వేస్తే తప్పించుకోవడానికి ఏమైనా ట్రిక్స్ ప్లే చేశారా అనేటువంటిది ఇది ప్రశ్న. ఓకే, ఇది క్వశ్చన్ మార్క్. ఇది ఒక కోణంలో చూడాలి. రెండో కోణం ఏంది అని అంటే, ఆలోచించకుండా యువత వచ్చేసింది ఏది అవినీతిని నిరోధించడం కోసం. వచ్చిన తర్వాత ఎటువంటి ఫేస్ ప్రాబ్లం చేసింది, సొంత ఫేస్ ప్రాబ్లం చేసిందా, లేకపోతే దేశం ప్రాబ్లం ఫేస్ చేసిందా? సో ఇది రెండో కోణం. మూడో కోణం ఏంది తెలుసా? మీరు సినిమా టికెట్ తీసుకుని కొనడం చూడడం మూడో కోణం. అండ్ సీన్ ఒక నెగిటివ్, ఒక ప్లస్ పాయింట్ ఏంది తెలుసా? శరీరానికి రోగం వచ్చినప్పుడే మందు ఇవ్వాలి. సీన్కి ఒక నెగిటివ్ ఏంది తెలుసా? కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఎమోషన్ లేదు ఇది. అండ్ కథ అక్కడక్కడక్కడ వెళ్ళిపోతుంది. ఆ కథ మళ్ళీ ఒక చుట్టూ రావాలి అని అంటే దాన్ని చుట్టూ వచ్చేలా చేశారు, ఎందుకంటే పార్ట్ 3 కోసం. బట్ మొత్తానికి మూవీ చూడొచ్చు. ఫస్ట్ ఇంటర్వెల్ కంటే ముందు కొద్దిగా ల్యాగ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ అయితే పార్ట్ 3 ట్రైలర్ ఏదైతే ఉందో ఆ క్యూరియాసిటీ పెంచి సినిమాని ఓవరాల్గా కవర్ చేయడం జరిగింది శంకర్ గారు. అండ్ ఫస్ట్ సారి శంకర్ గారు ఒకడే 3 పడవల పైన ప్రయాణం చేశారు. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్. ఓకే.